తెలంగాణలో బతుకమ్మ సంబరాలు వైభవంగా మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా 1000 స్తంభాల గుడి వద్ద నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు, యువతులు రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలు పేర్చుకొని వచ్చారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా పాటలతో బతుకమ్మ ఆడుతూ అలరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. అందులో మనం గౌరమ్మని చేసి పెట్టే పసుపుకు ఇంకా చెరువును శుద్ధి చేసే యాంటీబయాటిక్ గుణం కూడా ఉంది. తంగేడు పువ్వులో కూడా యాంటీబయాటిక్ గుణం ఉంది, ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి అందరు మా సోదరి మనులు ఎంత కష్టమైనా పర్వాలేదు, ఎంత ఎదిగినా పర్వాలేదు, మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, పండుగలు ఖచ్చితంగా జరుపుకుందాం. తద్వారా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, మరి ఐక్యతను, కష్ట సుఖాలను కలబోసుకునే వేదిక బతుకమ్మ ఆడే చెరువు గట్లు. కాబట్టి చెరువులను కాపాడుకుందాం, స్వచ్ఛమైనటువంటి పువ్వులను కాపాడుకుందాం, స్వచ్ఛతను కాపాడుకుందాం అని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.